బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో A1 నిందితుడు రైస్ మిల్ మాధవరెడ్డి కోసం గాలిస్తోంది సిఐడి. నిన్న మదనపల్లి రొంపిచెర్లలో సోదాలు చేశారు సిఐడి అధికారులు. గతంలో హైకోర్టు ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందారు మాధవరెడ్డి. సిఐడికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అరెస్టు చేయడానికి ప్రయత్నించారు సిఐడి అధికారులు. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు మాజీ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో A1 నిందితుడు మాధవరెడ్డి కోసం గాలిస్తోంది సిఐడి. నిన్న మదనపల్లి రొంపిచెర్లలో సోదాలు చేశారు సిఐడి అధికారులు. గతంలో హైకోర్టు ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందారు మాధవరెడ్డి. సిఐడికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అరెస్టు చేయడానికి ప్రయత్నించారు సిఐడి అధికారులు. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు మాజీ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ. మదనపల్లి ఫైల్స్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం అయినాయి. ఆ కేసుకు సంబంధించి A1గా ఉన్నాడు రైస్ మిల్ మాధవరెడ్డి. సో ఆయన కోసం గాలిస్తున్నారు సిఐడి అధికారులు. నిన్న మదనపల్లిలో రొంపిచెర్లలో సోదాలు చేశారు ఆయన కోసం. గతంలో హైకోర్టు ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందారు మాధవరెడ్డి. అయితే సిఐడికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సిఐడి అధికారులు. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు మాజీ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో మాధవరెడ్డి కోసం గాలిస్తున్నారు సిఐడి అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఇస్తారు. దామోదర్, సిఐడి అధికారులు మాధవరెడ్డిని అరెస్ట్ చేయడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎక్కడెక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఆఫీసులో ఎక్కడెక్కడ సోదాలు చేశారు? రాజేష్, గత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దగ్ధం చేసిన కేసుకు సంబంధించి సిఐడి అధికారులు ఏదైతే A1 నిందితుడు మాధవరెడ్డి కోసం గాలిస్తున్నాడు. గతంలో అతను హైకోర్టు ద్వారా కేసులో అరెస్ట్ కాకుండా ఉండడానికి తీసుకున్న బెయిల్ ను ఏదైతే హైకోర్టు తోసిపుచ్చి సిఐడి అధికారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నిన్నటి నుంచి గాలింపు చర్యలు ప్రారంభించారు. నిన్న మదనపల్లిలోనే మాధవరెడ్డి ఇంటితో పాటు రొంపిచెర్ల సమీపంలోనే మంగమ్మ గార్డెన్స్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. వీటితో పాటు ఏదైతే తుకారం గతంలో ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యక్తిగత సహాయకుడుగా సుదీర్ఘ కాలం పనిచేసిన ఏదైతే తుకారం కోసం కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఇద్దరు కేసులో అరెస్ట్ అయితే పూర్తి స్థాయిలో సమాచారం బయటపడుతుందని అంటున్నారు. ఏదైతే మొదట్లో పోలీసులు ఈ కేసును హ్యాండిల్ చేశారు, తర్వాత సిఐడికి ఈ కేసును అందజేసిన తర్వాత చాలా నత్తనడకన కేసు నడుస్తుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏకంగా నిన్నటి నుంచి మాధవరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొదటి దశ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఆర్డీఓ మురళితో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మాధవరెడ్డి అరెస్ట్ అయిన తర్వాతనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయంటున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా మంది భూముల వివరాలను మార్చివేసి అదేవిధంగా డికేటీ భూములను ఏదైతే ఒరిజినల్ పట్టా భూములుగా మార్చి రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ దగ్ధం చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న మాధవరెడ్డితో పాటు మరికొంతమంది మీద కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలక నిందితుడు మాధవరెడ్డి అరెస్ట్ కోసం సిఐడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.